చిన్నగా చినుకులు పడుతున్నాయి బయట. స్పీడ్గా వెళ్ళి మంచి హెయిర్ ట్రిమ్ చేయించుకుంటాం. టైం తక్కువ ఉంది ఇప్పుడు మనకి. లెట్స్ గో. కొన్ని ఎసెన్షియల్ వస్తువులు తీసుకోవడానికి ట్రిప్కి డిమార్ట్కి వచ్చాను ఇప్పుడు. ఆహా, ఎంత ఖాళీగా ఉంది డిమార్ట్. నాఫ్థలిన్ బాల్స్ ఇట్లా రూమ్లో కావాలి కదా, అందుకు డన్ విత్ పాప్కార్న్. ఇప్పుడు చిన్నగా వర్షం పడుతుంది, అయినా కూడా వెళ్ళిపోదాం. లెట్స్ గో. అబ్బా, వెదర్ భలే కూల్గా ఉంది గైస్. చిరాగ్గా నాకు ఇట్లుంటే నచ్చదు ఎందుకో. మొత్తం నా బాడీ తడిసిపోయింది. ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళొచ్చాను కదా, స్పీడ్గా వెళ్ళి ప్యాక్ చేసుకుని వెళ్ళి మంచిగా ఒక హాట్ బాత్ ఒకటి తీసుకొని కూల్గా రెడీ అయ్యి నిన్న సర్ది పెట్టేసుకున్నాను. అన్నీ చూపిస్తాను మీకు. లెట్స్ గో గైస్. మంచి ట్రిప్, హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ ఎగ్జైట్మెంట్ ఇట్లనే ఉంటుందో లేదో కూడా తెలియదు. బేసిక్గా నా పరిస్థితి ఎట్లుంటుందంటే ఏదో ఒక తప్పులు జరుగుతుంటాయి. సో ఈసారి చూద్దాం, ఈసారి నా తప్పులు లేకుండా పోను. వర్కాలకు వెళ్ళేటప్పుడు అయితే లాకలుగా ఉంది. చూస్తే ఫుటేజ్ ఎగిరిపోయింది. ఆల్మోస్ట్ వర్కాల చేరేంత వరకు ఫుటేజ్ ఎగిరిపోయింది. టైం వేస్ట్ ఏం చేయలేము. ఈ రోజు ఏం కాకుండా అన్ని కరెక్ట్గా జరుగుతాయని చెప్పి ముందుగా ప్లాన్ చేసుకున్నాం. ముందుగా ప్యాక్ చేసుకుంటాను. ప్యాక్ చేసుకుని చూపిస్తాను. దాంతోపాటు స్పెషల్ వీడియో కూడా వస్తుంది. లెట్స్ గెట్ గోయింగ్ గైస్. గిఫ్ట్ తెచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది. బయట ఫుల్ వర్షం పడుతుంది. నేను మొత్తం నా బెడ్ అంతా ఎట్లా పడితే ఎట్లుంది. నేను ఇంకా ఏం సర్దుకోలేదు, ఏం చేయాలో కూడా తెలియట్లేదు నాకు. ఏమో నేను వీడియోస్ డైలీ పెడదాం అనుకుంటే నాకు టైం కుదరట్లేదు. ఈరోజు అన్ని ఈ ప్రెప్కే సరిపోయింది. నేను చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే అది బ్యాగ్ సర్దేసుకోవడం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడైతే నేను ఖచ్చితంగా సర్దుకోలేకపోతుంది. సో సర్దేస్తాను బ్యాగ్, రెడీ. సో దీన్ని పక్కకు పెట్టేస్తాను. ఇంకా స్పీడ్గా వెళ్ళి నేనే రెడీ అవ్వాలి. యాక్చువల్గా నేను ఒక స్పెషల్ వీడియో ఒకటి పెడదాం అనుకున్నాను, దాన్ని షూట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే టైం సరిపోలేదు నాకు. ఇప్పుడు చాలా టైట్గా ఉంది ఈరోజు. నేను అనుకున్న దానికంటే చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా 8:30కి ట్రైన్. ఇప్పుడు టైం ఎంత అవుతుందబ్బా? ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 5:30 అవుతుంది. 5:30 అవుతుంది టైము. సో 5:30, 8:30, 3 hours ఉంది గ్యాప్. నేను ఒక 1.5 hour ముందరన్నా బయలుదేరాలి ఇక్కడ, లేదంటే అస్సలు చేరుకోలేను అక్కడికి. నేను ఏమంటే 2 hours ముందే బయలుదేరాలనుకుంటున్నాను. సో ఇప్పుడు స్పీడ్గా వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళిపోదాం గైస్. నోస్ స్ట్రిప్ ఒకటి వేసుకున్నాను గైస్. బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, బ్లాక్ హెడ్స్ చిన్న హెయిర్ అవన్నీ రిమూవ్ అవ్వడానికి, అంటే కొంచెం ఎలిగెంట్ గా కనిపిస్తుంది వేరే వాళ్ళ ముందర. సో నోస్ స్ట్రిప్ వేసుకున్నాను. వెళ్తున్న ట్రిప్ కి ఏవేవో తీసుకెళ్లిపోవాలని కాదు, కాకపోతే మనం అబ్బాయిలం కదా, మన దగ్గర బేసిక్ గా కొన్ని ఉండాలి. షాంపూ, ఒక బేసిక్ బాడీ వాష్, ఆ తర్వాత ఒక ఫేస్ వాష్, అది కూడా అన్ని చిన్నగానే ఉండాలి. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, బీచ్ కి వెళ్తున్నామంటే పక్కా సన్ స్క్రీన్ ఉండాలి. పీకోటర్ మనకి నేను ఎందుకు పెట్టుకుంటాను అంటే కొంచెం ఎలిగెంట్ గా కనిపిస్తుంది అని చెప్పి మొహము. ఇంకా స్నానం చేస్తున్నట్టే ఒక పర్ఫ్యూమ్ అయితే ఖచ్చితంగా అవసరం కదా. సో పర్ఫ్యూమ్, దాని తర్వాత నైట్ పడుకునేటప్పుడు, మార్నింగ్ లేచేటప్పుడు సీరం అయితే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఫేస్ సీరం పెట్టుకుంటున్నాను. నాకైతే బాగా వర్క్ అవుతుంది. తలస్నానం చేస్తే హెయిర్ కి ఒక మాయిశ్చరైజర్ మాదిరి, హెయిర్ ఎప్పుడు మాయిస్ట్ గా ఉండాలి, బాగుంటుంది, ఎప్పుడు మంచిగా కనిపిస్తాము. హెయిర్ మాయిస్ట్ గా ఉంటే ఆ లుక్కే వేరే, చాలా అందంగా కనిపిస్తుంది. అలానే ఫైనల్ గా మనం ఎవరో అబ్బాయిలు ఉంటే ఖచ్చితంగా హెయిర్ కూమ్ ఒకటి ఉండాలి. హెయిర్ కూమ్ లేని అసలు ట్రిప్ కి వెళ్ళను. ఇంకా ఫైనల్ గా మన చేతితో నుంచి ఏమన్నా జారిపోవచ్చు, కానీ మన ప్యాంట్ మాత్రం అస్సలు జారిపోకూడదు. అది జారిపోకూడదు అంటే ఖచ్చితంగా బెల్ట్ ఉండాలి. ఇంక ఇవన్నీ మోస్ట్ కామన్ థింగ్స్. వాచ్, ఇయర్ పాడ్స్, ఇవన్నీ కూడా. వాచ్ అనేది ఎప్పుడు కూడా మన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉన్నా ఉన్ని వాచ్ కరెక్ట్ గా ఉంటే మొత్తం బాగా కనిపిస్తుంది. సో ఫైనలీ మచ్ అవైటెడ్ ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. ట్రిప్ అనుకోవచ్చు, మ్యారేజ్ కి వెళ్తున్నా అని కూడా అనుకోవచ్చు. చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఈసారి మాత్రం చాలా ప్రొఫెషనల్ గా, నీట్ గా వెళ్తున్నారు. మామూలుగా అయితే ఎప్పుడు చెదిరిపోయిన జుట్టుతో సగం సర్దుకొని సామాన్లు అంతా అట్లా వెళ్తుంటే, ఈసారి మాత్రం ప్రొఫెషనల్ గా వెళ్తున్నాను. మావా ప్లీజ్, ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ముందరకు వచ్చేస్తాయి. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ వీడియోస్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. 3 వీడియోస్ వస్తాయి ఉడిపివి. చాలా ఎక్సైటింగ్ గా, చాలా సూపర్ గా ఉంటాయి. అందరూ ఖచ్చితంగా చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళందరినీ కూడా చూడమని చెప్పండి. ఉడిపికి ఒక మంచి గైడ్ లాగా తయారైపోతా నేను. ఏంటి మరి, వెళ్ళిపోదామా ఉడిపికి?